ఇది ఒకటి బాగా వైరల్ అవుతూ ఉంది. ఇంతకుముందు కూడా చెప్పిన నేను, కో లివింగ్ టు లివిన్ అంటూ సంప్రదాయ హద్దులు దాటి సహజీవనం, పెళ్లికి ముందు ఒకే ఫ్లాట్లో నివాసం, నగరంలో 750 కోట్లకు చేరిన మార్కెట్ అంటూ. ఈ మార్కెట్ ఏందో తెలుసా? ఈ బిజినెస్ ఏందో తెలుసా? కో లివింగ్. దీని గురించి చాలామందికి సోషల్ మీడియా దృష్టిలకు అవగాహన ఉంటే ఉండొచ్చు, కానీ సోషల్ మీడియా తెలియని వాళ్ళకి, చూడని వాళ్ళకి ఇప్పుడు ఇట్లాంటి వార్తలు చూస్తే ఒక అనుమానం వస్తుంది. పెళ్ళికి ముందు ఒక అబ్బాయి అమ్మాయి ఒక ఇంట్లో లేదా ఒక ఫ్లాట్లో ఉండొచ్చా? ఇది సాధ్యమా అంటే ఎస్, ఇది సాధ్యమే. ఇది ఒకప్పుడు వేరే కంట్రీస్లో చూసి, అమెరికా లాంటి అత్యధికంగా అంటే అడ్వాన్స్డ్గా డెవలప్ అయినటువంటి కంట్రీస్లో ఉన్నటువంటి ఆ ట్రెడిషన్ ఏదైతే ఉందో మన దగ్గరకు వచ్చి చేరింది. కొంపలు అంటుకున్నాయి. వేరువేరుగా ఉన్నా చేసేది గదే, ఇలా కలిసి ఉండి చేసేది గదే అన్నట్టు చేసింది. ఎందుకంటే ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా దేన్ని ఎవరిని ఆపే పరిస్థితి లేదు. ఇక పేరుకే కంట్రోల్ అనేది ఏం లేదు. ఇంకా కంట్రోల్ అనేది ఎప్పుడో పోయింది, అది గంగలో కలిసిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఈ కోలివింగ్ అనే హాస్టల్స్ అన్ని కనుక మీరు మాదాపూర్లో పోయి చూస్తే పిచ్చి లేస్తుంది. ఒక 30-40 ఏళ్ళ కింద పెళ్లి లైన వాళ్ళు కనుక అటువైపు పోతే ఇట్లా నోరు ఎల్లబెట్టాల్సిందే. ఏంది ఇది 30-40 ఏళ్ళ కింద పెళ్ళి అయిన ముచ్చట అని చెప్పేది, అంటే పెద్ద మనుషుల ముచ్చట. ఇక ఓ 10 ఏళ్ళ కింద, 20 ఏళ్ళ కింద, 15 ఏళ్ళ కింద పెళ్ళైన వాళ్ళు అందరూ అనుకుంటారు, అరే మా అప్పుడు లేకపోయి ఇసుంటి, మా అప్పుడు ఉంటే అయిపోతుండే, మేము చాలా మిస్ అయిపోయినామని చెప్పి ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు. అట్లా ఉంది ఇలా ఆడ. కానీ ఇది ఏడి తీసుకపోతుందంటే మొత్తం మన సంస్కృతి సాంప్రదాయాలని మంట కలిపే దారుణమైనటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు నయమే, మా గని లాంటి వాళ్ళకి నయమే. వేరే హాస్టల్లో ఉంటారు, కోలివింగ్ హాస్టల్లో కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టాలి కానీ పోయి ఉండొచ్చు ఇంకొక అమ్మాయితో. ఇంట్లో తెలిస్తేనే పరిశాన్, అమ్మాయి కూడా ఉండొచ్చు ఇంట్లో తెలియకుండా. అంటే చెప్పుకునే వాళ్ళు వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు తయారు ఉంటున్నారు. ఇంకొకరిని అబ్బాయి ఉంటే వాళ్ళతో పాటు ఉండడానికి రెడీగా ఉంటా ఉన్నారు. కో లివింగ్ హాస్టల్స్ అనేటివి పెద్ద మాఫియా లెక్క అయిపోయింది, ఒక దందా అయిపోయింది. ఇది ఎంత అఫీషియల్గా మారిపోయిందంటే ఇంకా దాంట్లో తప్పే లేదు అన్నట్టుగా విచ్చలవిడిగా అయిపోయింది. ఒకసారి చూడండి ఇక వార్త ఎంత దంద నడుస్తుందో చూడండి. హైదరాబాద్లో ఐటీ రంగం విస్తరిస్తున్న కొద్దీ యువత జీవనశైలి అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఖర్చులు తగ్గించుకునేందుకు స్నేహితులతో గదులు కలిసి పంచుకునే రూమ్ షేరింగ్ పద్ధతి నేడు పెళ్లి కాకుండానే యువకులు ఒకే గదిలో కలిసి ఉండే లివింగ్ రిలేషన్షిప్ సంస్కృతికి దారితీస్తుంది. నగరంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కోలివింగ్ హాస్టల్ ఈ సరికొత్త పాశ్చాత్య ట్రెండ్కు ప్రధాన వేదికలుగా మారుతున్నాయి. ఆధునికత, స్వేచ్ఛ ముసుగులో మొదలవుతున్న ఈ బంధాలు చివరకు విచ్చలవిడితనం, డ్రగ్స్, బ్లాక్మెయిలింగ్, పోలీసు కేసులకు దారితీస్తుండడం సమాజంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుందంటూ ఈ మార్కెట్ ఎంత తెలుసా? 750 కోట్ల మార్కెట్ అయ్యింది. ఇదిగో కోవిడ్ తదనంతర పరిస్థితులు, కార్పొరేట్ సంస్థలు ప్రవేశపెట్టిన హైబ్రిడ్ పని విధానం నగరంలో కోలివింగ్ స్పేస్ల డిమాండ్ను అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 4000 కోట్లకు ఉన్న ఈ వ్యవస్థీకృత మార్కెట్లో ఒక్క హైదరాబాద్ వాటానే సుమారు 750 కోట్లుగా ఉండడం గమనార్హం. నగరంలోని ఐటీ కారిడార్, కూకటపల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో ఏకంగా 400 పైగా కోలివింగ్ హాస్టల్స్ వెలిశాయి. వీటిలో ప్రస్తుతం 70,000 మందికి పైగా యువకులు నివసిస్తున్నారు. డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో తరహాలో ఉండే ఈ స్పేస్లో బెడ్రూమ్లు ఎవరికి వారు ప్రత్యేకంగా ఉన్నప్పటికీ లివింగ్ రూమ్, కిచెన్, డైనింగ్, జిమ్, గేమింగ్ ఏరియా బట్టి వాటిని అందరూ ఉమ్మడిగా వాడుకుంటారు. ఈ విలాసవంతమైన వసతులు, ప్రైవసీ కోసం ఒక్కొక్కరు నెలకు 12,000 నుంచి 25,000 వరకు చెల్లించడానికి వెనుకాడడం లేదు. ఒకే ఫ్లాట్లో యువకులు చూడుర్రు ఏమైతుందో చూడుర్రి. ఈ కోలివింగ్ హాస్టల్స్లో నివసిస్తున్న వారిలో అత్యధికంగా 60 నుంచి 70% వరకు మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కాగా మిగిలిన 30 నుంచి 40% మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత ఉంటున్నారు. సీసీటీవీ నిఘా, ప్రొఫెషనల్ క్లీనింగ్ సేవలతో ఇవి భద్రంగా ఉంటున్నాయని, ఒంటరితనానికి దూరంగా ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి తోడ్పడుతున్నాయని యువత భావిస్తుంది. అయితే ఈ ఆరోగ్యకరమైన కోలివింగ్ కాస్త క్రమంగా హద్దులు దాటుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహజీవనం చేయడంలో తప్పేముందని ఆధునిక యువత వాదిస్తోంది. పెళ్లైన వారు విడాకులు తీసుకున్నట్లే తాము కూడా బ్రేకప్ చెప్పుకొని విడిపోతామని చాలా తేలిగ్గా చెప్తుండడంతో వారి ఆలోచన ధోరణికి అద్దం పడుతుంది. ఇంట్లో డ్రగ్స్, బ్లాక్ మెయిలింగ్ ఎట్లా వస్తుందో చూడండి ఒకసారి. తాము సాధారణ రూమ్మేట్స్తో కలిసి ఉంటున్నామని స్వగ్రామంలో తల్లిదండ్రులు నమ్మిస్తూ, ఊర్లలోనేమో ఇంటికాడనేమో మేము మా ఫ్రెండ్స్తోనే ఉంటున్నాం, అమ్మా నేను మా ఫ్రెండ్తోనే ఉంటున్నా, నాన్న మా ఫ్రెండ్తోనే ఉంటా, నేను ఎక్కడ పోను, నేను నాకు తెలుసు కదా, మీరన్నా, మన ఊరన్నా, మన కుటుంబం అన్నా, మన సాంప్రదాయం అన్నా నాకు చాలా గౌరవం కదా అమ్మ నాన్న, డెఫినెట్గా నేను మా ఫ్రెండ్స్తోనే కలిసి ఉంటున్నా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఏం కథలు పడుతున్నాయి అంటే ఇగో తెర వెనుక సహజీవనం సాగిస్తున్న ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థల ఉనికికే ముప్పుగా పరిణమిస్తున్న ఈ ధోరణి తీవ్రమైన సామాజిక సమస్యలకు దారితీస్తుంది. కొన్ని చోట్ల ఈ కోలివింగ్ ఫ్లాట్లు ఆల్కహాల్, డ్రగ్స్ కేంద్రాలుగా మారుతున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో బ్రేకప్ తర్వాత వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను సాగ్గా చూపి బ్లాక్ మెయిలింగ్కి పాల్పడడం, నమ్మించి మోసం చేయడం వంటి నేరాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఎంత దారుణంగా చూడండి. ఇక పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్న జంటలు,
సహజీవన సంబంధాలు విఫలమైనప్పుడు ఈగో సమస్యలు లేదా విభేదాలు తలెత్తినప్పుడు ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకోవడం ఐటీ కార్డు పరిధిలో పరిపాటిగా మారింది. సైబరాబాద్ పరిధిలో ఇటీవల కాలంలో నమోదవుతున్న ఫిర్యాదుల్లో ఇటువంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ గొడవలే ఎక్కువగా ఉంటున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సిద్ధాంతాలు, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో యువత ఎంచుకుంటున్న విధానం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన నైతిక సామాజిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందంటూ ఇది చూసినప్పుడు అనిపిస్తుంది నాకు. మేము ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ స్థాయిలో ఉన్నప్పుడు జనరల్గా జనాలు మాట్లాడుకునే మాట ఏంటంటే, అప్పటి సినిమాల ప్రభావమో లేకపోతే అప్పటి జనరేషన్, మొబైల్స్ కూడా రాలేవు ఇంకా అప్పటికి. నేను చెప్పేది 2002 అంటే మా దాకా రాలేవు, వచ్చి ఉండొచ్చు 2002, 2003 ఆ సందర్భంలో అప్పుడు మాట్లాడుకున్నటువంటి మాటలు ఏంటి అంటే, మనం ఎంత అంటే అవతల వచ్చే అమ్మాయి మనకు ఎంత మంచిగా స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటామో మనం కూడా అంతే స్వచ్ఛంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక రకమైన వాతావరణం ఉంటుండే అప్పుడు అట్లాంటి మాటలు ఎక్కువ వినిపిస్తుండే. నేను మా అమ్మ లాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నా, డెఫినెట్గా నాకు అట్లనే ఉండాలి, కాబట్టి తను ఎంత పవిత్రంగా రావాలని కోరుకుంటున్నానో నేను కూడా అంతే పవిత్రంగా ఉంటా అని చెప్పి మాట్లాడే యువకులను నేను 100 మందిని చూసిన. అందులో నేను కూడా కొన్ని. అంటే మళ్ళీ చూసేటోళ్ళు కొంతమంది డౌట్ వస్తే అదేందన్నా నిజంగా నా అప్పుడు ఏం జరగలేవా, ఏం చేయలేదా అని మాట్లాడేటోళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే 100% ఏం జరగలేదు. ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు అట్లా ఉండేది ఆ ట్రెండ్. కానీ అక్కడి నుంచి ఇప్పుడు ఎంతకు వచ్చింది తెలుసా? ఒక మాట వింటే మీరు షాక్ అయిపోతారు. బాడీ కౌంట్ అనే ఒక పేరు ఉంది ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో. ఇది సోషల్ మీడియా చూసేటోళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. బాడీ కౌంట్ అంటే ఏంది అసలు? ఇది ఒకవేళ BMI లాగానా, బాడీ మాస్ ఇండెక్స్ లాగానా అని చెప్పి కొంతమంది డౌట్ పడతారు. బాడీ మాస్ ఇండెక్స్ కాదు అది, బాడీ కౌంట్ BC. తెలుసా కానీ నీకు ఇది ఐడియా ఉందా? వచ్చేసిందా నీకు కూడా? చూసినావా? ఇప్పటి పిల్లగాళ్ళందరికీ కూడా ఐడియా వచ్చేసింది. ఒక హీరోయిన్ కూడా, ఒక యాక్ట్రెస్ని కూడా, లేదా ఎవరినో ఒక ఆమెను అడిగితే సోషల్ మీడియాలో ఆమె చెప్పిందంట 4 అని చెప్పిందంట. ఇప్పుడు అర్థమైందా మీకు? బాడీ కౌంట్ అంటే నువ్వు ఎంతమందితో కలిసి ఉంటున్నావు అనే లెక్క చెప్పుకుంటున్నారు. ఈరోజు అది ట్రెండ్ అయిపోయింది. మీరు అది వింటే షాక్ అయిపోతారు. ఇది రైతులకి, అమ్మలకి, అమ్మాయిలకి, అక్కలకి, చెల్లెమ్మలకి అవసరం లేని పని, కానీ అవసరం లేని ముచ్చట. కాకపోతే ఇక్కడ బయట నడుస్తోంది. ఇప్పుడు ఈ కోలివింగ్కి సంబంధించింది ఇదే ముచ్చట. వీళ్ళు కోలివింగ్లో ఎట్లా ఉంటారు అంటే, అప్పుడు లెక్క నీ బాడీ కౌంట్ ఎంత అంటే, ఎస్ నా బాడీ కౌంట్ 6, నా బాడీ కౌంట్ 5, నా బాడీ కౌంట్ 3, నా బాడీ కౌంట్ 2 అని ఇట్లా చెప్పుకుంటారు. అంటే అంతమందితో నేను ఇంతకుముందు కలిసిన. దీన్ని ఎలా ట్రెండ్గా తీసుకొని ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు గొప్ప తోపు. ఇది ఇప్పుడు సినిమాలల్లో, సోషల్ మీడియాలో కూడా బాగా వినిపిస్తూ ఉన్నటువంటి వర్డ్. సో బాడీ కౌంట్ అనేది ఎట్లా వచ్చేసిందంటే అది ఒక క్రెడిబిలిటీ లాగా వచ్చింది. ఒకనాడు ర్యాంకులు మాట్లాడేటోళ్ళు ఎన్ని డిగ్రీలు ఉన్నాయంటే, ఐ హ్యావ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఐ హ్యావ్ ఏ 2-3 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అని చెప్పి ఇట్లా గొప్ప చెప్పుకునేటోళ్ళు. నేను MBA చదివినా, MC చదివినా, ఇది చదివినా, అది చదివినా, MSc చదివినా, MA చదివినా అని ఇట్లా చెప్పుకునేటోళ్ళు. ఇలా ఐ హ్యావ్ ఏ 5 బాడీ కౌంట్స్ అని చెప్పుకుంటే షాక్ అయిపోతూ ఉన్నారు. అది ఇలా గొప్పగా మాట్లాడుతున్నారు. అందుకే 750 కోట్ల దందా నడుస్తూ ఉంది. ఈ లివింగ్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసే ఉంటున్నారు. కలిసి ఉన్నాక ఇంకేం ఏడ్చింది? ఇంకా వేరువేరుగా ఉన్నప్పుడే దొరకబట్టుడు కష్టం. ఒక వయసులో లెక్కకైతే ఒక వయసులో ఉన్న పిల్లల్ని వేరువేరుగా ఉన్నప్పుడే వీడినే ఉంటాడు, అది ఆన్నే ఉంటుంది. అది అంటే నేనంటలేను, ఇది అమ్మ నాయనలు ఇంట్లో మాట్లాడుకునే మాట. ఆన్నే ఉంటుంది, ఈయనే ఉంటాడు, కానీ వీళ్ళని దొరకబట్టుడు కష్టం. కానీ ఇంకా కలిసి ఒక్క రూమ్లో ఒక్క ఫ్లాట్లు ఏడిచినాక ఎవడు ఆపాలి వీళ్ళని? ఇక ఏం జరుగుతుంది అంటే విచ్చలవిడి అయిపోయింది అన్నట్టు. అందుకే చెప్తున్నా కదా, ఏ చూడని పెద్ద మనుషులు సంతోషంగా బతికినరు అయిపోయింది. అన్నీ చూసి అర్థం చేసుకొని సపడే కూకున్న మన అమ్మ నాయనలు కూడా కొంత సంతోషంగానే ఉన్నారు. మనం అటు ఎంజాయ్ చేయలేదు, ఇటు వాళ్ళ లెక్క బతకలేదు అన్నట్టు అయిపోయింది. మనం ఇటు కంప్లీట్గా వీళ్ళ లెక్కలేము, ఆ కంప్లీట్గా వాళ్ళ లెక్కలేము, నడిమిట్లో చూసుకుంటూ ఆగమవుతున్నాం. ఏం చేయకుండా సంతోషంగా బతికిన తరమేమో అటు ఉన్నది, ఇవాళ అన్నీ చేసుకుంటా అన్ని కథలు పడే తరమేమో ఇటు ఉన్నది. మనం నడిమిట్లా అటు లేము ఇటు లేము. ఒకసారి అటు చూడబుద్ధి అవుతుంది, ఒకసారి ఇటు చూడబుద్ధి అవుతుంది, ఒకసారి నడిమిట్లు ఉండబుద్ధి అవుతుంది. ఎటు ఉండబో తెలియదు. కొన్నిసార్లు బాధపడతారు, ఇటు పుట్టినా అయిపో అటు పుట్టినా అయిపో. అటన్నా పుడితే అట్లా రాజు లెక్క బతికేటోళ్ళం, ఇటు పుడితే కనీసం ఎంజాయ్ అయినా చేస్తుంటే కింగ్ లెక్క అని ఇటు అనుకునేటోళ్ళు. ఇట్లా రకరకాలుగా చర్చలు నడుస్తూ ఉన్నాయి. చలో ఇది చాలా చెత్త వార్త, ఏం మంచి వార్త కాదు కానీ చెత్త వార్త మీకు చెప్పాలని అనిపించిన దానికి కారణం ఏంటంటే మన పిల్లలు కూడా ఇట్లా పట్టణాల పొంటి వచ్చి అమ్మ బాపు, ఎందుకంటే రైతులకు తెలియదు, ముఖ్యంగా వ్యవసాయం చేసుకునే అన్నదాతలకు ఏమెరక ఊర్లలో పాపం పైసలు ఆడ ఈడ రూపాయి జమ చేసి పోగు చేసి ఇలా హాస్టల్కి పంపిస్తే మా బిడ్డ మంచుకున్నదని వాళ్ళు అనుకున్నాడు, అంతే భ్రమల. సో అది తెలుసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికే ఈ వార్త చెప్పిన, అంతే.